ఏడేళ్ల తర్వాత అమెరికాలో సంక్షోభం తలెత్తడంతో అమెరికా ప్రభుత్వానికి షట్డౌన్ ముప్పు పొంచి ఉంది. నిధుల ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం కావడంతో షట్డౌన్ ప్రమాదం పొంచి ఉన్నట్లు భావిస్తున్నారు. 2018 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. ఏడేళ్ల తర్వాత అమెరికాలో సంక్షోభం తలెత్తడంతో అమెరికా ప్రభుత్వానికి షట్డౌన్ ముప్పు పొంచి ఉంది. నిధుల ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం కావడంతో షట్డౌన్ ప్రమాదం పొంచి ఉన్నట్లు భావిస్తున్నారు. 2018 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు.